ఈ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని ప్రతిష్టాత్మక ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వేటు పడింది. ఆసుపత్రిలో వెలుగు చూస్తున్న వరుస నిర్లక్ష్యాలపై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. డాక్టర్లు సిబ్బంది పైన కఠిన చర్యలకు ఆదేశించారు. వ్యవస్థను గాడిన పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేసి రిపోర్టు ఇవ్వాలని డిఎంఈని సైతం ఆదేశించారు మంత్రి. ఇక ఎంజీఎంలో ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగుల వివరాలు, వారి పనితీరుపై నివేదిక సమర్పించాలన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ఎస్ బ్రాహ్మణి, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా విధుల్లో ఉంటూ పూర్తిగా నిర్లక్ష్యం వహించడాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కొద్దిసేపటి క్రితమే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనపై వేటు వేస్తూ కూడా మరి కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వడానికి ఇప్పటికే అటు ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించాడు. ఎందుకంటే వరుసగా ఇటీవల గత 2 నెలల్లోనే 5 ప్రధాన ఘటనలు అటు సభ్య సమాజం తలదించుకునేలాంటి ఇబ్బందులు పసిపిల్లల పైన జరుగుతున్న ఘటనలు కలిసివేయడంతో అయితే మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది బ్రాహ్మణి. అందులో ముఖ్యంగా గత నెల రోజుల క్రితం మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వేసాము. కరెంటు పోవడంతో ఆక్సిజన్ అందక ఒకే రోజు 3 పిల్లలు మృతి చెందిన ఘటనపై మరవక ముందుకే ఈ రోజు మళ్ళీ అలాంటి ఘటన పునరావృతమయ్యేలా సిబ్బంది నిర్లక్ష్యము, ఆ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకే సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ కు 2 మాస్కులు ఇచ్చి పసిపిల్లలను, అభంశుభం తెలియని పసిపిల్లలను ఎక్స్రే వార్డుకు షిఫ్ట్ చేయడాన్ని మాత్రము అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయిన ఘటన. గత్యంతరం లేని పరిస్థితులలో పిల్లల ప్రాణాలను కాపాడుకోవడం కోసము పిల్లలను అరిచేతిలో పట్టుకొని, అటు మరోవైపు ఇంకో చేతిలో ఆక్సిజన్ మాస్కులు పట్టుకొని ఇంకొక వ్యక్తి సహాయంతో సిలిండర్ లాక్కెళ్తూ ఎక్స్రే డిపార్ట్మెంట్ కి వెళ్లి ఎక్స్రే తీపించుకున్న ఘటన అందరినీ కలిసివేసింది. ఈ వీడియో తీసి వెంటనే అక్కడ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మన ఐ న్యూస్ ప్రతినిధి వెళ్లి అక్కడ తెలుసుకున్న ఘటనలు నివ్వెరపోయాయి. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇలా వరుస సంఘటనలు పెచ్చులూడిపోవడము, ఉద్యోగాలు ఇచ్చినా కూడా అటెండెన్స్ కు రాకపోవడం, ఇలాంటి వరుస ఘటనలతో ఈ రోజు ఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు వేశారు బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థాంక్యూ ఫర్